అద్వితీయుడు, అనంత స్తోత్రార్హుడు, ఆల్ఫా ఒమేగా అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నేటి సాయంకాల ధ్యానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలో కొనియాడబడిన స్త్రీలు అనే శీర్షికన మనం ఇంతవరకు పాత నిబంధనలో కొనియాడబడిన స్త్రీల గురించి ధ్యానం చేసుకున్నాం. మరి నేటి ధ్యానం కొరకు నేటి నుండి మనం కొత్త నిబంధనలో కొనియాడబడిన స్త్రీలు గురించి ధ్యానం చేసుకుందాం. అందులో ముందుగా పరిశుద్ధురాలనే కన్నికగా అభివర్ణించబడిన మరియా అనే మహిళ గురించి మనం తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం పేరు నజరేతు. పెద్దగా ఎవరికి తెలియని చోటు, కానీ ఆ గ్రామంలో ఒక స్త్రీ జీవితం ప్రపంచ చరిత్రనే మార్చింది. ఆ స్త్రీ పేరే మరియా. మరియా సాధారణ ఎంపిక కాదు, అద్వితీయుడైన దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి కన్యక. సాధారణ జీవితంలో అసాధారణమైన పిలుపు కలిగినటువంటి ఒక యువతి. ఆమె రాజకుమారి కాదు, ధనవంతురాలు కాదు. కానీ ఒకరోజు దేవదూత వచ్చి ఇలా చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వాక్యం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆ మాట విన్నప్పుడు మరియా ఆశ్చర్యపోయింది. నేనెవరు, నాకెందుకు ఈ కృప అని ఆమె ఆలోచించుండొచ్చు. నజరేతు గురించి అప్పట్లో ఒక గొప్ప అభిప్రాయం ఏమీ ప్రజల్లో లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వాక్యంలో మనం చదువుతాం కదా, నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అనే వాక్యాన్ని. కానీ దేవుడు చూసేది మన స్థితి, మన ఉన్న చోటు కాదు, కానీ మనకు కలిగినటువంటి హృదయాన్ని చూస్తాడు. మరియా జీవితంలో ఉన్న సంపూర్ణమైన సమర్పణ ఆమె జీవితాన్ని మార్చింది. దేవదూత చెప్పాడు లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుంచి 33 వాక్యంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఈ మాట వినగానే మరియా భయపడిపోయింది. సమాజం ఏమంటుంది, నా కుటుంబం ఎలా స్పందిస్తుంది అన్నీ చాలా భయంకరమైనటువంటి వేదనకు లోనై ఉండొచ్చు. కారణం ఆమె ఒక కన్యక. కేవలం ఆమె వివాహంలో ప్రదానం చేయబడిన ఘట్టం మాత్రమే పూర్తయింది, ఆమెకి ఇంకా వివాహం కాలేదు. కన్యక గర్భవతి అయితే ఆ రోజుల్లో భయంకరమైన శిక్షలు ఉండేటివి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 23-24 వాక్యాల్లో ఇలా ఉంటుంది. కన్యక గర్భం ధరిస్తే ఆ కన్యకను, ఆమె గర్భానికి కారణమైన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి అనే కఠినమైన ధర్మశాస్త్రం ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మరియా భయపడింది. కానీ ఆమె చక్కటి మాట ఒకటి చెప్పింది ఆలోచించిన తర్వాత. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వాక్యంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. అదే క్షణం ఆమె జీవితంలోకి దేవుని ప్రణాళిక ప్రవేశించింది. కష్టాల్లో కూడా ఆమె దేవునికి స్తోత్రం చెల్లించడం ప్రారంభించింది. ఆమె ఏమీ సాధారణమైన పరిస్థితుల్లో లేదు, చాలా కఠినమైన పరిస్థితుల మధ్య ఆమె ప్రయాణం చేస్తుంది. కానీ ఆమె చక్కటి కీర్తనెత్తి మంచిగా పాడింది. లూకా సువార్త 1వ అధ్యాయము 46-47 వాక్యాల్లో కొన్ని వాక్యాలను మనం చదువుదాం. మరియా పాడిన పాట కీర్తనలో, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామం పరిశుద్ధము అంటూ ఒక చక్కటి కీర్తనను ఆమె దేవుని సన్నిధిలో ఆరాధనతో పాడినట్లుగా మనం చదువుతాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ స్తోత్ర గీతం, మరియా పాడిన స్తోత్ర గీతం హన్నా ప్రార్థనను పోలి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 10 వాక్యాల్లో ఉన్న హన్నా ప్రార్థనకి దగ్గరి పోలికలను కలిగి ఉంటుంది. అంటే మరియా దేవుని వాక్యంతో చక్కటి పరిచయం కలిగినటువంటి స్త్రీ. మరి ఆమె దేవుని వాక్కుకు విధేయత చూపించిన గొప్ప స్త్రీ. ఎందుకంటే ఒక కన్యక అయ్యుండి గర్భం ధరించడం, అందులో సమాజంలో ఎలాంటి పేరు వస్తుందో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని ఆలోచించినా చివరికి దేవుని నిర్ణయానికి తల వంచి విధేయతను చూపించిన గొప్ప స్త్రీ మరియా. మరియా గర్భవతి అయిన తర్వాత, పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతి అయిన తర్వాత
నజరేతు నుంచి బెత్లెహేము అనేటువంటి ఒక ఊరికి జనసంఖ్యలో రాయబడు నిమిత్తం వారిద్దరూ ప్రయాణం అయ్యారు. సుమారు 100 కిలోమీటర్ల దూరం. ఆ రోజుల్లో సరైనటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. ఆమె ఒక గాడిద మీద ఎక్కి గర్భవతిగా ఉన్నటువంటి ఆమె ప్రయాణం కొనసాగించింది. విధేయత అంటే, దేవుని వాక్యానికి విధేయత చూపించడం అంటే సౌకర్యాలు కోరుకోవడం కాదు, కానీ తమ జీవితాన్ని సమర్పించుకోవడం. మరి ఆమె బెత్లెహేముకు చేరిన తర్వాత అనేక ప్రాంతాల్లో వారిద్దరూ విడిది కోసం ప్రయత్నం చేసినప్పుడు ఎవరూ వారిని చేర్చుకోలేదు. చివరికి వారు ఒక పశువుల పాకను కనుగొని అక్కడ వాళ్ళు విడిది చేశారు. ఆ రోజు రాత్రి మరియా నెలలు నిండినదై మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రసవించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. ఆ చిన్న బిడ్డను తీసుకుని యెరూషలేము మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త చెప్పిన మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వాక్యంలో, మరియా, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆ మాట విన్నప్పుడు ఆమెకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఆ రోజు రానే వచ్చింది. ఒకరోజు ఆమె జీవితంలో ఆ ప్రవచనం నెరవేర్చబడే సమయం వచ్చింది. మరి ప్రభువుని సున్నతి చేసిన తర్వాత ప్రభు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. మరి 12 సంవత్సరాలు మన ప్రభు అని యేసుక్రీస్తుకు వచ్చినప్పుడు వారు యెరూషలేము మందిరానికి ఆయన తీసుకెళ్ళినప్పుడు ఉన్నట్టుండి ప్రభు వారి వద్ద నుంచి దూరమైనప్పుడు తల్లి అయినటువంటి మరియా యేసేపుతో కలిసి ప్రభువును వెతుకుతూ వెళ్తే ప్రభు ఆలయంలో గొప్పవారితో కూర్చొని, పరిశీలతో శాస్త్రులతో కూర్చొని ధర్మశాస్త్రానికి సంబంధించిన మాటలు మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయింది. మరి ఆమె ఆయన కనుగొని ఇంటికి తీసుకుని వచ్చి చక్కగా పెంచి పెద్ద చేసినట్లుగా మనం పరిశుద్ధ వాక్యంలో గమనిస్తాం. అక్కడి నుంచి మన ప్రభు అని యేసుక్రీస్తు తన సేవా పరిచయం ప్రారంభించేంత వరకు దాదాపుగా 30 సంవత్సరాలు, ఆయనకు 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయన మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుచుండెను అనే వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ఆమె జీవితం, మరియ జీవితం ఒక సంఘటన కాదు, ఒక ప్రయాణం. ఆ రోజుల్లో ఎంతోమంది కన్యకలు ఉన్నప్పటికీ మన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆమె గర్భాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు? ఆమె పరిశుద్ధ జీవితాన్ని బట్టి, ఆమెకున్నటువంటి లేఖనాల మీద ఆమెకు ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి, లేఖనాలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపిన ప్రవర్తనను బట్టి దేవుడు అంతమంది కన్యకల్లో కన్యకైన మరియ గర్భాన్ని మాత్రమే ఎంచుకొని ఈ లోకాన్ని రక్షించే మెస్సయ్య ఆమె గర్భం ద్వారా ఈ లోకంలోకి ప్రవేశించాడు. ఎంత ధన్యతో కదా. మరి ఆ రోజు సిమియోను చేసిన ప్రవచనం మనం గమనిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల తర్వాత సిలువలో ఆయన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు అక్కడ మొదటి యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వాక్యంలో మనం చదివితే, ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేను మరియయు యేసు సిలువ వద్ద నిలిచుండరి. గమనించండి, తన కుమారుడు బాధపడుతుంటే ఏ తల్లి హృదయమైనా ఎంతగా విరిగిపోయి ఉంటుందో ఊహించండి. అప్పుడు యేసు ఇలా అన్నాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహానుకి అప్పగించి, యోహానుతో ఇదిగో నీ తల్లి అని తన తల్లి బాధ్యతను యేసుక్రీస్తు అంత శ్రమల్లో కూడా మర్చిపోకుండా అప్పగించాడు. ఆమెది ప్రార్థనలో కొనసాగిన జీవితం. సిలువ తర్వాత మరియ కథ ముగిసిపోలేదు. మరి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వాక్యంలో మనం చదివితే, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మరి ఆదిమ సంఘమును స్థాపించినటువంటి అపోస్తులైనటువంటి క్రీస్తు శిష్యులైనటువంటి 10 మంది శిష్యులతో కలిసి ఆ రోజు మేడ మీద గదిలో వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో పాటు ప్రభు తల్లి అయినటువంటి ఈ మరియ కూడా ఉన్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం. ప్రార్థనలో, విశ్వాసంలో ఆమె జీవితం ఒక సంఘటన కాదు, ఒక ప్రయాణం. మరియ జీవితం మనకు చెప్తుంది ఏంటంటే, దేవుడు ఒక సాధారణమైనటువంటి మనిషిని కూడా తన అనంత సంకల్పానికి వాడుకుంటాడు. మరి దేవుని సంకల్పానికి మనం విధేయత చూపించినట్లయితే అద్భుతాలు జీవితంలో కనిపిస్తాయి. కష్టాల్లో కూడా దేవుణ్ణి మనం స్తోత్రం చేయాలి. ఎందుకంటే మరియ విపరీతమైనటువంటి దుఃఖంలో, అవమానంలో, ఆమె సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటువంటి ఆందోళనలో కూడా దేవునికి స్తోత్ర గీతం పాడినట్లుగా మనం చదువుతాం.
మరి దేవుని మాటకి విధేయత చూపించినట్టుగా మనం చూస్తాం. బాధల్లో కూడా ప్రభువుని ఆమె ఆశ్రయించినట్టుగా మనం వాక్యంలో చదువుతాం. నిజమైన విశ్వాసం చివరి వరకు నిలబడుతుంది. మధ్యలో ప్రభు యొక్క కార్యక్రమాన్ని ఆమె గమనించకపోయినా చివరికి ఆమె ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఆదిమ సంఘంలో సభ్యురాలుగా చేర్చబడి ప్రభువు యొక్క బోధనల వైపు మళ్లించబడింది. అంతకంటే ఎక్కువగా తన పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా మెస్సానికి లోకానికి తీసుకొచ్చినటువంటి స్త్రీగా అందరి చేత కొనియాడబడతాదని ప్రవచనం చెప్పబడింది. ప్రవచనం మరీ జీవితంలో నెరవేరింది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా నాయన, మీరు సర్వమానవాళి పాపముల నిమిత్తం ఈ లోకముకు వచ్చి శిలువ మరణం పొందుటకు నాయన ఒక చక్కటి పాత్ర అయినటువంటి మరియ గర్భాన్ని మీరు ఎంచుకున్నారని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం నా ప్రభువా, మీకు స్తోత్రం నాయన. అంతమంది కన్యకలు ఉండగా ప్రభువా నాయన, పరిశుద్ధ జీవితం కలిగినటువంటి, విధేయత కలిగినటువంటి, అణుకువ కలిగినటువంటి, లేఖనాల్ని తరచుగా చదివేటువంటి లక్షణం ఉన్నటువంటి పరిశుద్ధురాలైనటువంటి మరియ గర్భాన్ని మీరు ఎంచుకొని ఆయన ఈ లోకంలోకి వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. ఆమె తన జీవితాంతం మీ పట్ల కనపరిచిన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు అయా. నడిపించండి. మరి జీవితం నుంచి మేము నేర్చుకున్న పాఠాలు మా జీవితంలో కూడా ప్రభువా నాయన మేము అవలంబించినట్లుగా మీ కృపను దయచేయండి. విధేయత, లేఖనాలతో పరిచయం, పరిశుద్ధమైన జీవితం, ఇవన్నీ కూడా ప్రభువా మా జీవితంలో కూడా మేము పొందినట్లుగా సహాయం చేయండి. మా పనులను ముగించుకొని మేము పడకలకు వెళ్తుండగా నా ప్రభువా మీ దూతల కాపుదలను దయచేసి ప్రభువా విన్న వాక్యం విత్తబడి బహుగా ఫలించబడినట్లుగా సహాయం చేయండి. నీ చిత్తమైతే రేపు ఉదయాన్నే లేచి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడు నా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.